నా పేరు మహాలక్ష్మి అండి. అసలు అసలు ఈ రకంగా వస్తుందని మేము ఊహించుకోలేదండి. ఇది చాలా అయింది వచ్చి అసలు ఇది ఎలా అసలు ఇంత రకంగా మునిగిపోతుందని ఏమీ తీసుకెళ్ళిపోయామండి. ఆ గట్టు ఉండటం మూలన మాకంత నిర్లక్ష్యం అయిపోయింది మాకు. దాని మూలన అసలు అన్ని ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ మునిగిపోయినాయండి. అసలు మాకు అసలు ప్రభుత్వం అయితే భోజనం అయితే ఫుడ్ అయితే పెడుతుంది, కానీ మేము ఉండటానికి అసలు ఏమి వస్తువులు అంటూ తీసుకోలేదండి. మాకు అసలు ఇప్పుడు అంత కరువు అయిపోయింది. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇదే ఇంట్లో? ఇది ఉంటామండి, ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఉంటాం మేము, తక్కువే ఉండలేదు, కానీ వస్తూ ఉండేది. కానీ తక్కువగా వచ్చేది ముందు తెలిసేది కదా, వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేం గట్టుంటాం మూలన అంత రాదులే, ఇంత దెబ్బ ఉంది అనేసి అని మేము నిరీక్షణ చేసుకున్నామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ కానీ వాటర్ కానీ అవి అందించారా? బాగానే ఇస్తారండి. ఫుడ్ కానీ వాటర్ కావట్లు కానీ బాగానే ఇచ్చారు. పాల ప్యాకెట్లు అని అవి బాగానే పెట్టారు, ఇవి బాగానే ఇచ్చారు. అంటే ఇప్పుడు మళ్ళీ కూరగాయలు అవన్నీ ఇస్తా అన్నారు కదా? ఇస్తానన్నారండి. ఇంకా బియ్యం అవి ఇచ్చారు, కూరగాయలు బియ్యం ఇక్కడ ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారండి. బంగాళదుంపలను ఉల్లిపాయలు ఇచ్చారండి, బియ్యం ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటారా? బాగానే పనిచేస్తుంది, కానీ మాకు ఇదే ఈ రకంగా మునిగిపోయినట్టు ఈ వస్తువులు ఎంత ఇదో చూడండి. మాకు అసలు టీవీలు ఫ్రిడ్జ్లు అంటే మరి మాట్లాడండి. అసలు మరి ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు అసలు ఫ్యాన్లు ఇలాంటి అయ్యే కదండి ముందు ముఖ్యం. అసలు పిల్లలు అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. మమ్మల్ని చూసి ఆదుకోవాలి. ఓకే అన్న, మీ పేరు? నా పేరు ఇంజమూరు వందనం బాబు అన్న. అన్న ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా విజయవాడకి ఇంత వరద వచ్చిందని? లేదన్న. ఎలా ఉందన్న ఈ పరిస్థితి? ఎలా ఉంది, ఎలా అనుకుంటున్నారు అసలు ఏంటి పరిస్థితి? అయితే బాగాలేదు. 20 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఫుడ్ కానీ ఏమన్నా అందే అన్న? అవన్నీ బాగానే అందుతున్నాయి అన్న. కాదండి, ప్రభుత్వం నుంచి మేము అడిగేది ఏంటంటే, ఇది ప్రభుత్వం చేయగలిగింది లేదు, ప్రకృతి విపత్తు ఇది. అంటే ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఈఎంఐల మీద టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మంచాలు కానీ అవన్నీ కొనుక్కున్నారు. అవన్నీ అసలు అంటే ఇక్కడ ఇది రిటర్నింగ్ వాల్ ఉంది కదా, ఇది ఉంది కదా అని అందరూ ఆదమర్చి ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వాల్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారే అని అంటున్నారు కదా, నిజం అంటారా? కాదన్న దీనికి అంటే దీని వల్లే ప్రజలు బతుకున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. వాల్ చేసింది చంద్రబాబు గారు, ఇక్కడున్న తూర్పు నియోజకవర్గం గద్దె రామన్ గారికి పూర్తి చేసింది ఇక్కడ. అంటే దాని వల్ల నీళ్ళు ఆగేసాయి, మేము అది లేకపోతే లేదంటున్నారు కదా. నీళ్ళు ఆగినాయి, కాకపోతే ఏంటంటే ఇది వరకు వాల్ లేనప్పుడు నీళ్ళు వస్తున్నాయి అంటే అందరూ ఎలక్ట్ అయ్యేవాళ్ళు. ఈ వాల్ కట్టారు కదా అని ఎవరు ఎలక్ట్ అవ్వాలి. అంటే ఏంటంటే మొత్తం తిరిగి వచ్చేపటికి ఎవరికీ అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయినా మీకు నీళ్ళు ఉన్నప్పుడైనా ప్రభుత్వం నుంచి ఫుడ్ కానీ అవన్నీ అందాయా? అవన్నీ బ్రహ్మాండంగా అందుతున్నాయి. వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగానే అందుతాయి. ఓకే అండి. మీ పేరన్నా? వెంకటేశ్వరరావు అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 20 సంవత్సరాలు మట్టి. ఇదే కాలనీ? గాంధీ కాలనీ. గాంధీ కాలనీ. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా అనుకున్నారా వరద వచ్చిందని? అనుకోలేదు మేము. అంటే ఇప్పుడు ఈ వరదల్లో ప్రభుత్వం అసలు పనిచేసింది అంటారా? ప్రభుత్వం పనిచేసిందండి. వాటర్ బాటిల్ ఫుడ్ గిడ్డు అన్నీ ఇచ్చింది. అంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏం చూడడం లేదని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారండి మాకు ఎక్కువ. ఫుడ్ గిడ్డు వాటర్ బాటిల్ అన్నీ బాగానే చూస్తున్నారు. అంటే ఇచ్చారన్నా ఇవన్నీ? వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఇచ్చారండి. అంటే ఇప్పుడు కూరగాయలు కానీ నిత్య సరుకులు మేము ఇస్తామన్నారు కదా పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి. బియ్యం బస్తాను కూరగాయలు ఉల్లిపాయలు ఇచ్చారు. అసలు ఎప్పుడైనా ఊహించారు ఎంత వచ్చిందని? ఊహించలేదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇల్లు వాకిలన్నీ మునిగిపోయినాయి. అసలు ఒంటి మీద గుడ్డలతో వెళ్ళాం, వంట లేదు, కరెంట్ లేదు, అసలు నడవటా దారి లేదు. ఏదో టయానికి వెళ్ళి పెడుతున్నారు. గాంధీ గారు అందరూ సహాయం చేస్తున్నారు. మరి ఉంటాక నీడ కావాలిగా, ఎక్కడికి వెళ్ళి ఉండాలో అర్థం కాకుండా ఉన్నాం. నా కొడుకు చచ్చిపోయి ఉన్నాడు, నాకు దిక్కు దివాడు లేక ఏడుస్తున్నాను. అసలు బాగా బాధ. అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందమ్మా? బాగానే చూస్తున్నారు, అన్నం అన్ని పెడుతున్నారు, బాగానే చూస్తున్నారు. వాళ్ళ మట్టి బాగానే చూస్తున్నారు. కాకపోతే మా ఇల్లులు అయితే మొత్తం పడిపోయినాయి. ఎక్కడికి వెళ్ళి ఉండాలో తెలియదు, ఇల్లు లేవు మాకు. అంటే ఇప్పుడు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు, పాలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ బాగుండడం లేదని అంటున్నారు కదా. ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. మా ఇంటి కూడా ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ఆయన ఫోటోల కోసం చేస్తున్నాడని. కాదు, మాకు బాగానే పెడుతున్నారు, కడుపు నిండా పెడుతున్నారు. చాలా పది వేసుకెళ్ళి తినండి అమ్మ అంటున్నారు. మేము బట్టి బాగానే చూస్తున్నారు. వాళ్ళు నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మేమేం చెప్తాం, మాకు తెలియదు కదా. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. అంటే ఇంత వరద వచ్చిందని ఎప్పుడైనా అనుకున్నారు మీరిద్దరు? అసలు మేము అనుకోలేదు. అది ఏమి తీరు, ఒక్కడు కూడా తీయలే. ఒంటి మీద బట్టల వరకే
అలా వచ్చేసాం తొందరగా గబగబా వచ్చేసింది కదా భయం కదా. బాబా చెప్పు మీ పేరు? నా పేరు నాకు ఎక్కడి నుంచి వచ్చావు? రాయపాని గాంధీనగర్. గాంధీనగర్. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ బాగుంటుంది. బాగుందా? ఇంట్లో ఉంటే బాగుందా, ఇక్కడ ఉంటే బాగుందా? ఇక్కడే బాగుంది. ఎందుకు అన్నీ ఇస్తున్నారా? 3 పూటలు పెడుతున్నారంట. 2 పూటలు పాలు, బిస్కెట్లు, టిఫిన్, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ టిఫిన్ 3 పూటలేమో 2 పూటలేమో పాలు పోతున్నారు, బిస్కెట్లు వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ పొద్దున్నే టిఫిన్ పెడుతున్నారు. మళ్ళీ సాయంకాలం అన్నం, మరి మధ్యాహ్నం భోజనం, అన్నీ బాగా సౌకర్యం బాగుంటుంది. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందట. బాగా బాబాయ్ అన్నం బాగుండడం లేదని అంటున్నారు, నిజమేనా? అంత దొంగ మాటలు ఆడి తిట్టినోళ్ళు. ఇక్కడే బాగుంది మరి నీకు. ఆహారం మట్టికి తేడా ఏమీ లేదు. ఒక్కోటి 2-3 తెచ్చుకుని పారేస్తున్నారు, కానీ తినేవాళ్ళు తినలో కూడా మళ్ళీ ఎక్కువ తెచ్చుకుని పారేసేస్తున్నారు. అన్నంలో ఏం తేడా లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాడుబడిని ఇస్తున్నారని అంటున్నారు కదా. ఆయన అంతా బూటకం మాటలే కానీ చేసేది ఏం లేదయ్యా. చేసేవాళ్ళని చెడగొడతాకి ఏదో నిందులు వేయాలని చూస్తున్నారు, కానీ ఏం లేదు. చంద్రబాబు బాగానే చేస్తున్నాడు అంటావు?